పసిపిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఎత్తుకోకూడదని, కాసేపు వాళ్ళని అలాగే వదిలేయాలని మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? వేల సంవత్సరాలుగా అమ్మ ప్రేమతో పెరిగిన పిల్లల పెంపకంలో ఇంత కఠినమైన రూల్స్ పెట్టిందెవరు? దీని వెనుక ఉన్న కథ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకప్పుడు అంటే వేల సంవత్సరాలుగా పసిపిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మలతోనే పడుకునేవారు. వాళ్ళని ఎప్పుడు ఒంటరిగా వదిలేసేవారు కాదు. ఆకలిస్తే పాలు తాగించేవారు, ఏడిస్తే లాలించేవారు, దగ్గరికి తీసుకునేవారు. కానీ ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లే డాక్టర్ లూథర్ హోల్ట్ మరియు జాన్ బి వాట్సన్. పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలని, వాళ్ళని ఒంటరిగా ఉంచి కఠినమైన శిక్షణ ఇవ్వాలని వాళ్ళు నమ్మారు. వాళ్ళ ఆలోచనలు ఇండస్ట్రియల్ విప్లవం సమయంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఫ్యాక్టరీలో, ఆఫీసుల్లో తల్లిదండ్రులు షిఫ్ట్ లో పనిచేయడం మొదలు పెట్టారు. వాళ్ళ టైం కి తగ్గట్టు పిల్లలు మారాల్సి వచ్చింది. సహజమైన ప్రేమ స్థానంలో ఎఫిషియన్సీ అంటే వేగంగా పని జరగడం ముఖ్యమైంది. 1894లో డాక్టర్ హోల్ట్ ఒక పుస్తకం రాశాడు. అందులో పిల్లలు ఒంటరిగా ఏడవడం వాళ్ళ ఊపిరితిత్తులకు మంచిది. వాళ్ళు కోపంతో, అలవాటుగా లేదా గారాబంతో ఏడిస్తే వాళ్ళని 3 గంటల వరకు అలాగే ఏడవనియండి, క్రైట్ అవుట్ అని చెప్పాడు. అలా క్రైట్ అవుట్ అనే పద్ధతి పుట్టింది. 1928లో సైకాలజిస్ట్ జాన్ వాట్సన్ దీని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతను పిల్లల్ని ప్రయోగశాలలో వస్తువుల్లా, తల్లుల్ని ల్యాబ్ అసిస్టెంట్లా చూశాడు. మీ పిల్లల్ని ఎప్పుడూ కౌగిలించుకోవద్దు, ముద్దు పెట్టుకోవద్దు, మహా అయితే రాత్రి పడుకునే ముందు నుదుటిపై ఒక్కసారి ముద్దు పెట్టండి అని రాశాడు. ఉదయాన్నే పిల్లలకు షేక్ హ్యాండ్ ఇవ్వమని కూడా సలహా ఇచ్చాడు. ప్రజలు ఈ మాటలు ఎందుకు విన్నారనుకుంటున్నారు? ఎందుకంటే అప్పటి సమాజానికి ప్రేమగా చూసుకునే తల్లుల కన్నా సమర్థవంతంగా పనిచేసే తల్లులే అవసరం. పిల్లల్ని ప్రేమగా పెంచడం కన్నా సిస్టమ్ కు తగ్గట్టుగా తయారు చేయడమే లక్ష్యంగా మారింది. ప్రేమ అనేది ఒక బలహీనతగా, కంట్రోల్ అనేది ఒక లక్ష్యంగా మారిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే పిల్లల పెంపకంపై ఇంత కఠినమైన రూల్స్ పెట్టిన వాట్సన్ కి 4 పిల్లలు. వారిలో 3 ఆత్మహత్యకు ప్రయత్నించారు, ఒకరు చనిపోయారు. తమ బాధకు తండ్రే కారణమని వాళ్ళు నిందించారు. చివరికి వాట్సన్ తన ఫామ్ హౌస్ లో అందరికీ దూరంగా ఒంటరిగా చనిపోయాడు. ఈ విషయం విన్నాక మీకేమనిపించింది? ఈ క్రైట్ అవుట్ లాంటి పద్ధతులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ బిడ్డ ఏడిస్తే మీరు వాళ్ళ అవసరాలు తీర్చడం తప్పు కాదు. మీరు ఫ్యాక్టరీల కోసం తయారు చేసిన నియమాలను ధిక్కరిస్తున్నారు అంతే. మీలో ఉన్న మాతృత్వం పాతది కాదు, అదే మన జాతిని వేల సంవత్సరాలుగా బతికించింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి తల్లికి షేర్ చేయండి.